కాలం కలిసి రాని నాడు కాముగుండాలి, మనదైన రోజున మంచి చేయాలి అన్నట్టు కొత్త సర్పంచ్లకు చెప్పిండట మాజీ సీఎం కేసీఆర్ సారు. తన నియోజకవర్గంలో ఉన్న ఎర్రవెల్లి నర్సన్నపేట అనే ఊర్లల్లా సర్పంచులు వార్డు మెంబర్లు ఏకగ్రీవం అయినట్టున్నాయి. అట్లా ఎన్నికైన సర్పంచులు వార్డు సభ్యులు కేసీఆర్ ను మర్యాద కొద్దీ పెద్ద మనిషిని కలిసిండ్రు. వాళ్ళకి శాల్వాలు కప్పి సన్మానించి కూసబెట్టుకుని మాట్లాడిందట. అసలు అధైర్యపడొద్దు, మళ్ళొచ్చేది బీఆర్ఎస్ సర్కారే, అన్ని రోజులు మనవి కావు, ఈ చిన్న చిన్న కష్టాలకే చెదిరిపోవద్దు. అధికారం కొన్ని రోజులు ఉంటది, కొన్ని రోజులు ఉండదు. ఆయనంత మాత్రాన మనం మంచి చేయకుండా ఉండొద్దు. మన సర్కారు ఉన్నప్పుడు ఊర్లను ఎట్లా బాగు చేసుకున్నామో, ఎసోంటి సాయం చేసినామో, పల్లె ప్రగతి, పంచాయతీ రాజ్ బలాన్ని పెంచుడు, శ్మశాన వాటికలు, డంప్ యార్డ్లు, మంచినీళ్ళ సౌకర్యాలు, పల్లె పార్కుల పనులు దేశానికి ఆదర్శంగా నిలిచినాయి. వాటిని అనుభవించే జనానికి తెలుసు ఎవల దిక్కు నిలబడాలను. మళ్ళీ బీఆర్ఎస్ సర్కార్ వస్తుంది, మన పల్లెలకు మళ్ళీ మంచి రోజులు వస్తాయి. అప్పటిదాకా అస్సలు అధైర్యపడొద్దని గుండె ధైర్యం చెప్పి నిమ్మలం చేసిండట. బీఆర్ఎస్ స్ఫూర్తితోని ఊర్లను బాగు చేసేదానికి ముందుకు సాగాలని కొత్త సర్పంచ్లకు వార్డు మెంబర్లకు చెప్పిండట. కేసీఆర్ సర్కార్ లేదని ఇంకేదో కాదని నారాజు కాకుండ్రి, మన ఊర్లను పల్లెలను డెవలప్ చేయుండ్రని చెప్పిండట కేసీఆర్. ఎవరో ఏదో ఇస్తారని ఏదో చేస్తారని ఆశపడి ఆగం కావద్దన్నాడట. జనం కూడా బాగా ఆలోచన చేసి ఓటెయ్యాలి, మంచి చెడు తక్కెట్ల జోకినట్టు చూసి బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్లను గెలిపించుకోవాలని చెప్పిండట. తర్వాత కొత్త వార్డు మెంబర్లు సర్పంచ్లు కేసీఆర్ ఆశీర్వాదం తీసుకొని వాళ్ళ ఊర్లను బాగు చేసుకునేందుకు బయలుదేరిండ్రట. మల్లారెడ్డి మాట్లాడితే మ్యాజిక్ తో పాటు లాజిక్ కూడా ఉంటది అంటారు. హాగు అదే లాజిక్ తోని రేవంత్ రెడ్డి సర్కార్ కు చెమటలు పట్టించినంత పని చేసే పంచులు వేసిండు. ఇదే మన సీఎం రేవంత్ రెడ్డి గారు జూబ్లీ హిల్స్లో ఎలక్షన్లో ఒక మాట చెప్పిండు సినీ కార్మికుల దగ్గరకు వచ్చి, ఎవడైతే టికెట్ సినిమాకు పెంచుకుంటాడో వాళ్ళకు 20% కార్మికులకు సినీ కార్మికులకు ఇవ్వాలన్నాడు. మరి ఈడ కూడా అదే చట్టం తీసుకురా, ఎవడైతే భూమి అమ్ముతుండో 20% ఆ భూమిలో వాల్యూ కార్మికులకు ఇచ్చేసాయి, నువ్వు కమ్ముకొని పో, ఓ చట్టం తీసుకురా. మనం కూడా ఇదంతా ఆయన చెప్పిన దానికి ఆయననే అడుగుతున్నాం మనం. అంతే, నీకు దమ్ముంటే ఇయ్యి అన్నట్టు రేవంత్ రెడ్డి మాటను రేవంత్ రెడ్డికే లాజిక్ గుంజి చెప్పిండు. ఎన్నికలప్పుడు ఏదో ఓట్లు పడాలని చెప్పుడు కాదు, నిజంగా నీకు కార్మికులంటే ప్రేమ ఉంటే ఈ హిల్ట్ పాలసీలో కూడా ఆ 20% లాభాన్ని ఇచ్చే ఆలోచన చెయ్యని సీఎంను ఇరుకున పెట్టిండు మాజీ మంత్రి మల్లారెడ్డి. ఉత్తగా ఏదో అనుడే కాదు, కార్మికులకు న్యాయం జరిగేదాకా మీకు అండగుంటా అన్నట్టు ఎసోంటి సాయం చేసిండో చూడుండ్రి. ఇవన్నీ కూడా లెటర్లు రాసి ఢిల్లీ దాకా కూడా రాసి మనం అందరం కూడా పోయి తెలంగాణలో మన కేంద్రంలో 2 జాగాలలో కొట్లాడే అవసరం ఉన్నది. మీ అందరికి కూడా మద్దతుగా మా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. దానికి తోడు నా వంతు ఖర్చుల కింద 10 లక్షల రూపాయలు పార్టీలో జమ చేస్తా. మీకు యుద్ధం ఢిల్లీ పోతుంది కానీ ఈడ కానీ దేనికైనా సరే నేను 10 లక్షలు ఇస్తా. మిగతా డబ్బులన్నీ కూడా మా బీఆర్ఎస్ పార్టీ పెడుతుంది, మీకు అండగా ఉంటుంది, అన్ని రకాల కూడా ఆదుకుంటాం. తప్పకుండా తెలంగాణనే కాదు దేశమంతా కూడా కార్మికుల లోకాన్ని, కార్మికుల నాయకులను, ట్రేడ్ యూనియన్ నాయకులనంతా కూడా ఏకం చేసి ఢిల్లీకి పోయి ధర్నా చేద్దామని కూడా మీ అందరూ ఇన్నరా. కార్మిక లోకం నుంచి వచ్చినోడు కాబట్టి, పువ్వులమ్మి పాలమ్మి ఇంత ఎత్తుకు ఎదిగిండు కాబట్టి కార్మికుల కోసం సాయం చేస్తాం, వాళ్ళ కష్టాలు తీరేతందుకు నిలబడతా అన్నట్టు మల్లారెడ్డి మాస్ స్పీచ్ ఇచ్చుడే కాదు 10 లక్షలు ఇస్తాడట. హిల్ట్ పాలసీతోని కార్మికుల కష్టాలు తీరేదాకా చెప్పుడే కాదు 10 లక్షలు సాయం చేసినందుకు కార్మికులు మల్లారెడ్డికి జైగొట్టిండ్రట. ఇది ఒక్కటే కాకుండా మల్లారెడ్డి కార్మికుల పోరాటానికి పెద్ద దిక్కైతానే వాళ్ళ తరపున పోరాటానికి దిగితే రేవంత్ రెడ్డి సర్కార్ దిగివచ్చి ఆ 20% లాభాన్ని సచ్చుకుంటూ ఇచ్చేతానికి ఒప్పుకుంటదని అంటున్నారట మాజీ మంత్రి మల్లారెడ్డి జోష్ చూసినోళ్ళు. మరి మల్లారెడ్డా మజాకా, ఎక్కడికి పోయినా ఎక్కడున్నా మల్లారెడ్డితోని అలాగుంటది.